హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకీస్ అడ్డా. ఇవాళ మళ్ళీ ఇంకొక ప్రీమియం క్రెడిట్ కార్డు గురించి అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చేసాను. అదేం కార్డు మరి చూసేద్దామా? అదానీ వన్ ఐసిఐసిఐ కార్డ్, దాని గురించి ఒకసారి మొత్తం బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చెక్ చేద్దామా? అది ఎవరికి సూట్ అవుతుందో, ఎవరెవరికి బెనిఫిట్ జరుగుతుందో, అది మనకి ఎంతవరకు యూటిలైజ్ అవుతుందో ఒకసారి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో దీనికన్నా ముందర ఒక్కసారి మన వీడియోస్కి సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెట్స్ బిగిన్. ఫస్ట్ కార్డ్ వచ్చేసి అదానీ వన్ ఐసిఐసిఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ అండి. ఇది వచ్చేసి మనకి దీంట్లో ఒక రకం ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి అదానీ వన్ ఐసిఐసిఐ బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్. ఈ రెండు కార్డ్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో దీంట్లో మనకి ఏమేమైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఒక్కసారి చెక్ చేద్దాము. మనం అన్నట్టు ఇందాక అదానీ వన్ ఐసిఐసిఐ ప్లాటినం క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీ వచ్చేసి 750 ప్లస్ జిఎస్టీ అయితే ఛార్జ్ చేస్తున్నారు యాన్యువల్ ఫీ కింద. అదే వచ్చేసి మనకి ఇంకొకటి సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి 5000 ప్లస్ జిఎస్టీ అప్లికబుల్ ఉంది. కానీ దీంట్లో అయితే మనకి వెల్కమ్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఒకటి వచ్చేసి అదానీ వన్ది మనకి ప్లాటినం క్రెడిట్ కార్డ్ ఏదైతుందో వెల్కమ్ వోచర్ వచ్చేసి 1000 రూపీస్ మనకి యాక్టివేషన్ కాగానే కూపన్ ఇస్తున్నారు. ఇంకొకటి వచ్చేసి హాలిడే వోచర్ వచ్చేసి వర్త్ ఆఫ్ 2000 మనకి వచ్చేసి యాక్టివేషన్ కాగానే ఇస్తున్నారు. ఇంకొకటి మనకి 2000 వచ్చేసి ఆన్ స్పెండింగ్ ఆఫ్ 10,000కి వితిన్ 60 డేస్లో కనుక మనం స్పెండ్ చేస్తే ఇంకొక 2000 కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్లాటినం క్రెడిట్ కార్డ్కి. ఈ ప్లాటినం క్రెడిట్ కార్డు మనకి యాన్యువల్ ఫీ చాలా తక్కువ ఉంది. బెనిఫిట్స్ కూడా చాలా సిమిలర్గానే ఉన్నాయి సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్కి కూడా. సో మనకి ఆల్మోస్ట్ 5000 వర్త్ ఆఫ్ వెల్కమ్ అయితే బెనిఫిట్స్ అయితే జరుగుతున్నాయి. సో సెకండ్ ఇయర్ నుంచి మాత్రం యాన్యువల్ ఫీ మాత్రం మనకి 750 ప్లస్ ట్యాక్సెస్ అయితే ఉంటాయి. అదే కనుక మనకి సిగ్నేచర్ క్రెడిట్ కార్డుకి అయితే టోటల్గా మనకు వచ్చేసి 9000 బెనిఫిట్ జరుగుతుందండి. హోటల్ వోచర్ వచ్చేసి 2000 ఉంటుంది అండ్ హాలిడే వోచర్ వచ్చేసి ఇంకొక 2000 ఉంటుంది. మనం 60 డేస్లో కనుక 25,000 కనుక స్పెండ్ చేస్తే మాత్రం 5000 వర్త్ మనకి వోచర్ ఇస్తున్నారు, ఫ్లైట్ వోచర్. ఇది మనకి జరిగే బెనిఫిట్స్. ఓకే, సో మనకి వెల్కమ్ బెనిఫిట్స్ అయితే చాలా బాగున్నాయి అనేసి అనుకోవచ్చు. సో ఈ వర్త్ ఆఫ్ యాన్యువల్ ఫీ అని అయితే అనుకోవచ్చు. సో మిగతా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో కూడా ఒక్కసారి చెక్ చేద్దాం. మరి ఈ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్కి అయితే మనకి ఇంకొకటి వచ్చేసి ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ కూడా ఇస్తున్నారు. అదే కాకుండా బుక్ మై షోకి వచ్చేసి 50% మనకైతే ఎవ్రీ మంత్ ఆఫర్ ఉంటుంది. అప్ టు 500 ట్వైస్ ఎవ్రీ మంత్. మనకి ఇది ఫ్యూయల్కి అయితే సేమ్ అంతే 1% ఉంటుందండి. ఈ 1% కూడా అప్ టు 4000 వరకు మాత్రం మనకి ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇది ఒకటి మనకి సిగ్నేచర్ కార్డులో వచ్చేసి 50% బుక్ మై షో అనేది ఇట్స్ నాట్ బ్యాడ్. బై 1 get 1 అయితే ఆఫర్ లేదు దీంట్లో. మనకి ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ అనేది కూడా మనకి ఇది ఒకటి మంచిదని చెప్పుకోవచ్చు. దీని యాన్యువల్ ఫీకి మనకి ఇచ్చే బెనిఫిట్స్కి ట్రావెలర్స్కి మాత్రం ఇది మంచి రీజనబుల్ క్రెడిట్ కార్డ్ అనేసి చెప్పుకోవచ్చు. ప్లాటినం కార్డ్కి యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ కావాలి అంటే మాత్రం మనం 3 lakhs స్పెండ్ చేయాల్సింది ఉంటుంది. అప్పుడైతే మనకి ఈ యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డుకి వచ్చేసి అయితే 6 lakhs స్పెండ్ చేయాల్సింది ఉంటుంది. 6 lakhs కనుక మనం స్పెండ్ చేస్తే మనకి యాన్యువల్ ఫీ 5000 అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది. నాకు తెలిసి 6 lakhs అనేది పెద్ద టార్గెట్ అయితే కాకపోవచ్చు. మెయిన్గా మనకి అదానీ వన్ అనేది అదానీకి మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే అదానీ మెయిన్గా ఎయిర్పోర్ట్స్ చాలా ఉన్నాయి. సో దాంతో ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ బెనిఫిట్స్ వచ్చేసి చాలా ఎక్కువ జరుగుతాయి దీంట్లో అయితే. సో ఏం బెనిఫిట్స్ ఉన్నాయో ఏంటో ఒక్కసారి అవి కూడా చెక్ చేసేద్దాం. సో మనకి ప్రీమియం క్రెడిట్ కార్డ్కి అయితే మనకు వచ్చేసి 2 లాంజ్ యాక్సెస్ అయితే ఉన్నాయండి. మనకు వచ్చేసి 2 వ్యాలెట్ కార్ పార్కింగ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఎయిర్పోర్ట్లో అయితే. మనకి ఇంకొకటి వచ్చేసి 2 పోర్టర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అది ఎవ్రీ 1 lakh స్పెండింగ్ తర్వాత మనకి పోర్టర్ సర్వీసెస్ అనేటివి ఇస్తారు.
సో అలా మనం 4 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. ఈ 4 టైమ్ పోర్టర్ సర్వీసెస్ తోటి ఏంటి అంటే మనకి గ్రీట్స్ లానే ఉంటుంది, పోగానే రిసీవ్ చేసుకుంటారు. మనకి కొంచెం ప్రీమియం ఎగ్జిట్, మనకి ఏదైతే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలో లగేజ్ దగ్గర కానివ్వండి కొంచెం ఫాస్ట్ యాక్సెస్ ఇవ్వడానికైతే ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి 1 lakh ఎవ్రీ 1 lakh స్పెండ్ చేస్తున్న కొద్దీ మనకి ఇది వచ్చేసి యాక్టివేట్ అవుతుంది. అలా మనకు వచ్చేసి మంత్లీ 4 టైమ్ ఇయర్లీ 4 టైమ్స్ మనం ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి లాంజ్ యాక్సెస్ మాత్రం మనకి ఎవ్రీ క్వార్టర్కి 2 ప్రీమియం లాంజ్ యాక్సెస్ అవుతున్నాయి. కార్ పార్కింగ్ కూడా మనకి ఎవ్రీ ఇయర్లీ 2 ఉన్నాయండి. పార్కింగ్ వ్యాలెట్ కార్ పార్కింగ్ అనే సర్వీస్ ఇప్పటివరకు ఏ క్రెడిట్ కార్డులో అయితే చూడలేదు. బట్ ఇది మాత్రం మనకి సెలెక్టెడ్ ఎయిర్పోర్ట్స్లో మాత్రమే అవైలబుల్ ఉంది 2 వ్యాలెట్ కార్ పార్కింగ్ అనేది. అండ్ దీంట్లో ఇంకొకటి వచ్చేసి బుక్ మై షోలో వచ్చేసి 25% ఆఫర్ ఉందండి మనకి ఇదైతే ఎవ్రీ మంత్. సో ఫ్యూయల్కి 1% వేవ్ ఆఫ్ ఉంది. అప్ టు 4,000 స్పెండింగ్ వరకు అయితే మనకి ఈ బెనిఫిట్స్ అయితే జరుగుతాయి. సిగ్నేచర్ క్రెడిట్ కార్డుకి అయితే మనకి వచ్చేసి గ్రీట్ సర్వీసెస్ అని చెప్పేసి మనకి ఇయర్లీ 2 గ్రీట్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఎవ్రీ 3 lakh స్పెండింగ్కి మనకి ఇది అనేది ఈ ఫీచర్ అనేది యాక్టివ్ అవుతుంది. మనం ఇది ఇయర్లీ 2 మాత్రమే వాడుకోవచ్చు. సో ఎవ్రీ 3 lakh స్పెండ్ చేసినాక మనకి ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ వస్తుంది. మనకి 4 వాలెట్ కార్ పార్కింగ్ ఉంటుంది, 4 ప్రీమియం లాంజ్ యాక్సెస్ ఉంటుంది, 8 పోర్టర్ సర్వీసెస్ కూడా ఉంటాయి ఎవ్రీ 1 lakhకి. అట్లా మనం ఎవ్రీ 1 lakh స్పెండ్ చేసిన కొద్దీ మనకు వచ్చేసి పోర్టర్ సర్వీసెస్ అయితే మనకి ఇస్తారు. సో ఇది మనం మెయిన్గా ఎయిర్పోర్ట్లో బెనిఫిట్స్ కోసం అయితేనే ఈ కార్డ్ వచ్చేసి మనకి బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. అది కూడా వెల్కమ్ బెనిఫిట్స్ కూడా బాగానే ఉన్నాయి. ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్రెడిట్ కార్డ్ అని అయితే చెప్పచ్చు. దట్ టు ఎయిర్పోర్ట్లో మనకి జరిగే బెనిఫిట్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయని అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి దీని క్రైటీరియా వచ్చేసి ఏంటి అంటే మెయిన్గా సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకైతే ఈ కార్డ్ రాదు. మెయిన్గా ఎంప్లాయీస్కి అయితే శాలరీ బేస్డ్ ఎంప్లాయీస్కి అయితే మాత్రమే ఈ కార్డ్ వచ్చేసి ఇస్తున్నారు. సో అదొక్కటి మాత్రం కొంచెం డిసప్పాయింటింగ్ థింగ్. సో ఇంకా నేను వచ్చేసి అసలు ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా మీకు ఒకసారి షీట్లో షేర్ చేస్తున్నాను. ఒక్కసారి చెక్ చేసుకొని మనకి ఇది సూటబుల్లా కాదా అనేది మీరే డిసైడ్ అవ్వండి. ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.